నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో కొంచెం పెద్దవాడ పదాలు కొంచెం గట్టిగా వాడారు. కొంచెం లో వాల్యూమ్ పెట్టుకుని వినండి, లేదంటే కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బూతులు ఉంటాయి అనమాట. సో ముందే చెప్తా ఉన్నాను. సో చూసినారు కదా కథ, అది గుండెల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. తను నమ్మినటువంటి నాయకుడిని ఉపయోగించుకునేటువంటి పదాలు ఉపయోగిస్తే ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి రియాక్షన్ అది ఒకరు సృష్టిస్తేనో డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనో జనం పోగేస్తేనో వచ్చేదైతే కాదు. అది ఆత్మాభిమానంతో వచ్చేటటువంటి మాట. ఆమె అంత పెద్ద మాట, ఆమెకు రేపు ఏదైనా అవ్వచ్చు, ఆమె మీద రేపొద్దున కేసులు పెట్టవచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు, భయపెట్టవచ్చు, రేపు గవర్నమెంట్ వస్తే అరెస్ట్ చేసి ఆమెను హింసించవచ్చు. అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఈ రోజున ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఆ భాష ఆయన ఉపయోగించింది. ఎలాంటి భాష ఆయన ఉపయోగించినాడు? తప్పనిసరిగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందే. అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి కారు మొత్తాన్ని కూడా తునకలు చేసి అవతలేసినారు. ఇల్లు అద్దాలు మొత్తాలన్నింటిని కూడా పగలగొట్టేసినారు. చిన్న పెద్దని సంబంధం లేకుండా అందరూ రోడ్లు ఎక్కేసినారు. దేనికన్నా ఒక స్థాయి ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. దాన్ని మరిచి మనిషిగా ప్రవర్తించకపోతే, అడ్డగోలుగా ఒక స్థాయికి దిగజారిపోతే, నీచ స్థాయికి దిగజారిపోతే కనుక పరిస్థితులు ఇలాగే ఉంటుంది. ఆమె వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. ఆ పెద్ద రోడ్డు ఎక్కి ఆమెకు కూడా అదే తీవ్రమైన భాషలో అంబటి రాంబాబు గారికి కౌంటర్ అవ్వడం అయితే జరిగింది. ఈ రోజున టీడీపీ పార్టీ కార్యకర్తల యొక్క రక్తం ఉడిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి, మరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు రాజకీయాలు ఉండడం కారణంగా ఈ రోజున మేమంతా రోడ్లు ఎక్కామని చెప్పేసి ఈ పెద్ద ఆవిడ మాట్లాడేది జరుగుతూ ఉంది. ఎంత దుర్మార్గం అండి! ఏం భాష ఉపయోగించాడండి? మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఈ రోజు దాని మీద కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకైతుంది? చంద్రబాబు నాయుడు గారిని అక్షరాల లం కొడుకు అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడితే ఏ విధంగా ఈ రోజున ఉపేక్షించాలి? ఏ విధంగా ఆ క్యాడర్ ఉపేక్షిస్తుంది? ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఆయన ఇంటి మీదకి వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టేసి కార్యకర్తలు ఆపుతున్నా, పోలీసులు ఆపుతున్నా, ఎవరు కూడా ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారా ఈ విషయంలో అనేది చూడాల్సి ఉంది. వైసీపీ పార్టీ ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్థాయిలో దుర్భాషలాడితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి, అంటే ఆ పార్టీకి ప్రతిపక్ష స్థాయి అయితే లేదు, బట్ ఉండి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఉండి ఈ రోజున అలాంటి భాష ఉపయోగిస్తే, ఒక మంత్రి అయి ఉండి, మాజీ మంత్రి అయి ఉండి అలాంటి భాష మాట్లాడితే, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినటువంటి ఆ వ్యక్తి అలాంటి భాష ఉపయోగిస్తే సభ్య సమాజం తలదీర్చుకుంటున్నటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారి విషయంలో. మరి ఈ పెద్దావిడ ఈ విధంగా మాట్లాడింది. మరి దీనికి సంబంధించి ఆమె ఎక్కడ కూడా భయపడట్లేదు, ఎక్కడ కూడా తగ్గట్లేదు. నా ప్రాణం పోయిన పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎవడ అనడానికి, ఆ మాట అనడానికి నువ్వెవడవి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే రోజైనా అన్నాడా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు నిన్నే రోజైనా అన్నారా? చంద్రబాబు నాయుడు గారు తల్లి నిన్నేం చేసింది? అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నానండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి అసలు నోటి దొల ఆగదు. ఈ నోటి దొల కారణంగానే అతి నీచమైన స్థాయికి కిందకి పడిపోయిన వీళ్ళలో మార్పు రాదు. వీళ్ళు మార్పు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఉన్న అప్డేట్ ఏంటంటే అంబటి రాంబాబు గారిని అతి కొద్ది నిమిషాల్లోనే అరెస్ట్ చేయబోతా ఉన్నారు. ఈ వీడియో వచ్చే టైంకి కూడా అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయిపోయి బొక్కలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో దిగజారి కామెంట్లు చేస్తే ఎవరు సహించరండి. ఈ రోజు వైసీపీ పార్టీకి సపోర్టర్స్గా ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చి అంబటి రాంబాబు గారికి సపోర్ట్గా కామెంట్ చేయమనండి, మాట్లాడమనండి. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క పదం కూడా వాడలేదు. కానీ వాళ్ళ హయాంలో ఒక గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, రోజా రెడ్డి గారు, కొడాలి నాని గారు రెచ్చిపోయే కామెంట్లు చేసేవాళ్ళు. తప్పనిసరిగా దాని పర్యవసానం వీళ్ళు అనుభవించక తప్పదు. ఈరోజు అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టాల్సిందని క్యాడర్ అయితే కూర్చుందాలి ఇంటికి వెళ్ళి.
ఆయన ఎన్ని బింకాలు పలుకుతున్నా సరే. సో ఇది రాష్ట్రం ఇంకో టర్న్ తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రాజకీయాల్లోనే ఒక కొత్త చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా మొదలు కాబోతాం. ఇంకొకసారి ఇలా భాష ఉపయోగిస్తే, అది టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుల మీద అలాంటి భాష ఉపయోగిస్తే తప్పనిసరి దాని పర్యవసనాలు ఉంటాయి అనేది ఈరోజు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి వెళ్ళబోతాం. ఆ పెద్దవాడు మాట్లాడిన దాంట్లో తప్పులు ఎతక్కండి, ఎందుకంటే అది మనసులో గుండెలో నుంచి వచ్చినటువంటి బాధ. అంబటి రాంబాబు గారిని ఎవరు బాధ పెట్టారండి? వాళ్ళ అమ్మగారిని ఎవరిని తిట్టారా, వాళ్ళ భార్య గారిని తిట్టారా, వాళ్ళ కూతురుని తిట్టి ఎవరో తిట్టలేదు. కానీ ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడారని చెప్పేసి ఈ రోజున టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా గొంతెత్తి అరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలా, లోన పెట్టాలా అంటున్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే అరెస్ట్ అవుతున్నారు, మనకైతే అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించి అరెస్ట్ ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఏ జైలుకి పంపించబోతున్నారు, ఏం జరగబోతుంది, క్లియర్ అప్డేట్స్ నేను కొన్ని నిమిషాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను.